దానికి అక్కర్లేదు. అలా లేని మనసు ఏం చేస్తుంది, చక్కగా అమాయకంగా ఉంది. అది పూర్తిగా ముందుకెళ్ళిపోతుందనమాట. అలా ముందుకు పోవటం అనేది సదవసరం అనమాట. కానీ ఒక గమ్యాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు దృష్టిలో కనుకుంటే మనసుని ముందుకు పోనివ్వలేమసలు. అయితే మరి దీనికి క్రియతో ఈ క్రియ ఉంది కదా! దీనికి క్రియతోటి, చర్యతోటి గల సంబంధం ఏమిటి? ఒక క్వెషన్ వచ్చిందనమాట ఇక్కడ. అయితే ఇలాంటి మనసుకి క్రియతోటి చర్యతోటి గల సంబంధం ఏమిటి? కృష్ణజీని ప్రశ్నించారన్నమాట. అప్పుడు దానికి కృష్ణజీ ఇలా సమాధానం ఇచ్చారు. మనసును ముందుకు పోనివ్వడంలోనే చర్య తీసుకోవటం కూడా ఉందంట. చూసారా? అది అమ్మా ఎంత బాగుందమ్మా ఇక్కడ. అంటే ఏది దానికి ఇది గ్రహించారు కదా. ఎవరు అమ్మా నేను వివరిస్తున్నానని ఎక్కువ మాట్లాడుతున్నానని అంటే నన్ను నేను గమనించుకుంటా ఉంటే ఇది అక్కడ ఆగిపోయినప్పుడు అక్కడి నుంచి జరిగే చర్య చాలా స్పష్టంగా ఉంటుంది. అప్పుడు ఆగిపోవటంలోనే చర్య ఉంటుంది ఇక్కడ. అదే ఎందుకంటే మొన్న ఈ గ్రహింపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అటేముడిగానే మన లోపల ఉన్నటువంటి ఆ జీవశక్తి ఒక ఇలా ఒక్కసారి పొంగుతుంది అనమాట. నీకు అర్థమైందా? నాకు దాని గురించి మనం చూసాను సార్ మొన్న. ఎవరు మన శిల్ప అక్క పేరు ఏదో ఉంది, శ్వేత. ఉన్నారా మీరు ఎక్కడ? ఇప్పుడు మీకు ఏమనిపించింది? కప్పట్లు కొట్టాలనిపించలేదా? అదేంటి మరి దారుణంగా ఉంది. నవ్వాలనిపించిందమ్మా, నవ్వుకున్నాను. ఒకే ఒక పొంగు వస్తుంది చూడండి. నేనేమంటున్నాడు అదే మీరు ఉన్నారా లేదా అని చూస్తున్నారు చూడండి. అంటే ఏంటి ఆ గ్రహింపులో మనకి ఆ గ్రహింపులోనే దానికి మాటలో పెట్టడానికైతే అక్కడ దీని క్రియతో చర్యతో సంబంధం ఏమిటి అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు అక్కడ, ఈ మనసు ఎప్పుడైతే ముందుకు పోనివ్వటంలో చర్య తీసుకోవటం ఉందో చర్య ఉందంటున్నాడు. చర్య కూడా చర్యతోటి ప్రవహిస్తుంది. ఇక గత గుర్తులు లేవు కదమ్మా దానికి. చక్కగా ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది కదా, ఏది లేదమ్మా. అయితే అది పూర్తిగా ఒక విభిన్న రీతిలో ఉంటుందంట. ఆ విభిన్న రీతి ఏంటో చెప్పుకున్నా. ఒక విప్లవకారుడి చూసారా, ఒక విప్లవకారుడి అవ్వాలంటే ప్రస్తుతానికంటే ముందు ఉన్నదాన్ని చూడగలగాలి. ఒక లక్ష్యం ఉంచుకొని మనసును ముందుకు పైకి పోనివ్వాలని కోరుకుంటూ ఉంటుంది. చూసారా? అప్పుడు కూడా ఇక్కడ పరిమితులు వచ్చేసినాయి లత. మరి లక్ష్యం ఉంది కదమ్మా, కావాలి అనుకున్నప్పుడు కూడా ఆ మనసు అక్కడ ముక్కలైపోతుంది అమ్మా. అవునమ్మా, అక్కడ పోతుంది. అక్కడ ముందుకు వెళ్ళట్లేదు అంటున్నాడు. అది నిజంగానే కదమ్మా. ఒక లక్ష్యం ఏది పెట్టిన లక్ష్యం ఉంటుందమ్మా, తెలియకుండా. చూడండి నేను అలా. అవునమ్మా, ఒక విప్లవకారుడు ముక్కలు అయిపోతానే అంటాడు. చూసారా? అయితే ఈ విప్లవం ఎక్కడ మనకి అంతరంగంలో రావాలి. ఇది